చూసారు మా రూమ్ అంతా కొంచెం అట్లుంటుంది. సన్ రైజ్ అయితే అవుతుంది ఇక్కడి నుంచి, కానీ వ్యూ అయితే రాలేదు ఈరోజు వ్యూ బిస్కెట్. ఇంకేం చేయాలి, ఇక్కడైతే కొంచెం ఉన్నాయి వ్యూలోకి వచ్చి అక్కడ ఏదో ఫోటోలు తీసుకుని అక్కడ ఏదో పైన బాగుంది అంతే. ఫోటోలు ఇక్కడ బాగా వచ్చాయి, అందుకలా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ సన్ రైజ్ అవుతుంది చూడండి, టైం లాస్ పెడితే బాగుంటుంది, కానీ ఇప్పుడు అంత పెట్టి అంత ఓపలేదు. ఇప్పుడు అక్కడ ఉంది బండి, ఇంకా ఇక్కడ ఉంది బండి, అక్కడికి వెళ్ళి 2 ఫోటోలు తీసుకుని ఇంకా బయలుదేరి వాటర్ ఫాల్స్. ఇక్కడ ఏదో చేస్తున్నారు, వీళ్ళది ట్రెడిషన్ తగ్గట్టు ఏదో అవుతుంది ఇక్కడ. వ్యూ అసలు లేదు, కానీ సన్ రైజ్ బాగుంది అంతే. ఇప్పుడు టిఫిన్ చేసేసి వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి టిఫిన్ చేసి రూమ్కి వెళ్ళి కొంచెం ఛార్జింగ్ పెట్టుకుని మళ్ళీ అక్కడ నుంచి రూమ్ చెక్అవుట్ చేసేసి ఇంకో వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు బాయ్ బాయ్. అక్కడ ఉన్నా కదా లేడీస్, అక్కడ వాళ్ళని ఈ ట్రైబల్స్ కింద రెడీ చేస్తారనమాట. కింద అడుగుతారు మేము తయారు చేస్తాం ఇలాగానే. చూడండి చూపిస్తున్నాను, ఇగో తిన్ని. ఇంకా వాళ్ళు అక్కడ ఉన్నారు కదా, అక్కడ ఇక ఇవన్నీ ఇక్కడ ఒక ఆవిడ వస్తుంది చూడు. ఈ రోడ్ చూడండి ఎలా ఉంటుందో, మొత్తం ఆఫ్ రోడింగ్. క్లాసిక్ 350తో మొత్తం ఆఫ్ రోడింగ్ అనమాట. అంటే ఇది ఇంకా పెద్ద ఆఫ్ రోడింగ్ ఏం కాదు, ఓకే క్లాసిక్ అయితే వచ్చేయగలదు, ఏ బండి వచ్చేయగలదు, అంతే పెద్ద ఇదేం కాదు. కానీ కదా వెళ్ళాలి మనం. అది నమ్మ ఈ రాళ్ళు జారిచ్చేస్తున్నాయి. దీని ఈ రాళ్ళు ఇదే డేంజర్ ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆటోలు అందరికీ మంచిగా డబ్బులు వస్తాయి. 5 వరకు పట్టుకెళ్తారు. బైక్ ఉన్న వాళ్ళకి పర్లేదు వెళ్ళిపోవచ్చు, కానీ కారు ఉన్న వాళ్ళు అందరూ ఆటో ఎక్కుతారు కదా, కొంచెం వాళ్ళకి కూడా డబ్బులు వస్తుంది, కొంచెం వాళ్ళకి కూడా రెవెన్యూ వచ్చినట్టు ఉంటుంది, బాగుంటుంది. ఈ వ్యూ పాయింట్ రావడం వల్ల వాళ్ళకి అది ప్లస్. కార్లన్నీ ఇక్కడ ఆపేసారు. ఇక్కడ నుంచి అయితే కార్లు ఓన్లీ ఆటోస్. ఉంది. టిఫిన్ చేసేసి ఇంకా చలో బయలుదేరి. ఈ చెట్లు చూడండి అంత పోయి కొన్ని బాగున్నాయి.
ఇక్కడైతే ఇంకా టిఫిన్ చేసేసి మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కొంచెం ఛార్జింగ్ పెట్టుకుని చలికి అసలు ఛార్జింగ్ లేదు, ఛార్జింగ్ పెట్టుకుని ఇంకా స్టార్ట్ అయిపోదాం. స్టక్ అయిపోతుంది నాకు తెలిసి. ఫోన్లో 4Kలో తీసేస్తున్నా, క్వాలిటీకి కాంప్రమైజ్ అవ్వకుండా. చూడండి నా హాలత్, నా బండి హాలత్ మొత్తం దుమ్ము లేపుతున్నా. మొత్తం ఆఫ్ రోడ్ కదా, అందుకే ఇలా అయింది. మొత్తం మసి. ఇక్కడైతే ఇక మంచు నుంచి వచ్చిన మసి ఇది. నిన్న ఇదంతా అదే. ఇదంతా వెళ్ళిన తర్వాత క్లీన్ వాష్ చేయాలి బండి. వాషింగ్ ఇవ్వాలి, నేను చేయలేను అనుకో. ఎంత వాషింగ్ మన వాళ్ళు కాదు. మొత్తం అంతా చైన్ కూడా పోయింది, చైన్ కూడా మసి అయిపోయింది. ఇండియా ఇవాళ నైట్కి వెళ్ళిపోతాం కాబట్టి రేపు ఎప్పుడో వాషింగ్ వెళ్ళి ఇవ్వాలి. అట్లా ఉండాలి రూమ్ అంటే. యా, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వర్క్. ఇది డే 2. ఇప్పుడేమో మార్నింగ్ మూవీ పని చూసారు కదా, బిస్కెట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇప్పుడు పైనరీకి వెళ్తున్నాం. పైనరీ తర్వాత వాటర్ ఫాల్స్. మేము కొంచెం ఫోటోలు తీసుకున్నాం సాయికన్నతో. అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి కటిక వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. స్టార్ట్ అయిపోయి టైం అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ 10:45. ఆడుకున్నాం, ఫుల్గా ఆడుకున్నాం. ఇక్కడ టైంపాస్ చేస్తాం, అటు ఇటు తిరుక్కుని. వీడియోలు ఎక్కువ తీలే, ఫుల్ ఎంజాయ్ చేస్తాం అనమాట. అంటే అటు ఇటు తిరుక్కుని ఫోటోలు తీలే. సాయికర్ నాన్న కనిపించారు. సాయికర్ నాన్నతో ఒక పావుగంట మీటింగ్ ఇట్టాం. అయిపోయింది. ఫోటో తీసుకున్నాం. ఫస్ట్ టైం ఫోటో బారాలేదు, మళ్ళీ తీసుకున్నాం. చలో వెళ్ళిపోదాం. ఇక్కడ గోకాటింగ్ ఉంది అరకు వెళ్ళే దారిలో. కొనుక్కుంది ఎంత అని, తక్కువ అయితే గోకాటింగ్ చేద్దాం. కొనుక్కున్నా 400 అంట. 400 6 ల్యాబ్స్. నాకు కూడా ఇంకో ల్యాబ్ ఎక్స్ట్రా ఇస్తా ఉన్నాడు. 7 ల్యాబ్స్ మొత్తం సింగిల్ దిగో ఇలాంటివి వస్తాయి. ఇలాంటి దొల్ల కూడా వేద్దాం. ఫుల్ సాటిస్ఫైడ్ నేనైతే. ఫుల్ సాటిస్ఫైడ్. 7 ల్యాబ్స్ కానీ అవి వేరంగా అయిపోయింది అనిపించింది, కానీ సాటిస్ఫైడ్ అయితే నెక్స్ట్ లెవెల్ సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది. హార్ట్ కూడా చిన్నదే కానీ చాలా సాటిస్ఫైడ్ అయ్యాను నేనైతే. ఫస్ట్ టైము సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది. లెట్స్ గో. నెక్స్ట్ ఇంకా వ్యూ పండుగ వెళ్దాం. కాలం ఇప్పుడే నన్ను కనగా అనగనగా అంటూనే ఉంటా,
ఎప్పుడు పూర్తవనే అవక తుదిలేని కథ నేనుగా గాలివాటంలాగా. ఈ ఘాట్ రోడ్ డౌన్ కదా, నీట్గా సెల్ఫ్ ఆపేస్తే చాలు, హాయిగా బ్రేక్ కొట్టుకుంటూ పోవడమే, పెట్రోల్ సేవ్ అవుతుంది. బండి ఆప్షన్ ఒక 4 చుక్కలు పెట్రోల్ సేవ్ అయినా ఈ బండికి ఎక్కువ సేవ్ అయినట్టు. ఎందుకంటే ఇది తాగే బండి తాగుబోతు బండి, ఇది తాగే బండి కూడా కాదు, తాగుబోతు బండి ఇది. మామూలు బండి కంటే, మామూలు బండి అయితే ఓకే వెళ్ళిపోవచ్చు, అది ఒక 70 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు ఇస్తుంది. ఇది తాగుబోతు బండి కాబట్టి 30 కిలోమీటర్లు వస్తుంది అన్నమాట. ఇది రెండు వచ్చినప్పుడు ఇలా స్పీడ్కి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ టర్నింగ్ వస్తే బ్రేక్ పట్టు హ్యాండిల్ పట్టు. అలా సేవ్ చేసి అలా బొక్కాడు, అలా పైన దిగారు. అది టనల్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ కూడా చేయాలి, జనవరిలో ఎప్పుడు ప్లాన్ చేస్తున్నా, అయితే వెళ్ళిపోవడమే. ఇది ఇక్కడ వాటర్ ఫాల్స్, ఇప్పుడు మనం వెళ్ళిపోయే వాటర్ ఫాల్స్ చూడండి, అక్కడికే వెళ్తున్నాం. అదే ట్రైన్లో అయితే అది మనకి పక్కన పడుతూ భలే కనబడుతుంది. అది ఇక చూడండి ఆఫ్ రోడింగ్ ఎలా ఉందో, వెళ్ళిపోవడమే. కొండనికి వస్తారు ఇక్కడ దారి వేయడానికి కోసం నీట్గా వర్క్లు అవుతుంది. అక్కడ ఇక్కడ ఈ స్ట్రెచ్ పోయింది, పైన అంతా బాగా చేస్తారు. ఇక దారి మనం వెళ్ళి అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు 1 కిలోమీటర్ 1.5 ఉంది. కటిక వాటర్ ఫాల్స్కి వెళ్ళే ఒక 1/2 కిలోమీటర్ స్ట్రెచ్ ఇలాగ ఉంటుంది. ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంతవరకు బాగుంది. ఇక్కడే కొద్దిగా ఫుల్గా ఆఫ్ రోడ్ వచ్చింది. కట్క వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అయిపోయింది. చూడండి ఈ అమ్మాయి ఎంత పైనుంచి పడుతుందో, అది ఈ అమ్మాయి ఎంత పైనుంచి పడుతుందో, సూపర్. ఇక్కడ బ్యాంబూ చికెన్ చేస్తాను, ఎవరికైనా కావాలంటే చెప్తే మీరు పైకి వెళ్ళి వచ్చేటప్పుడు చేసి వచ్చేస్తారు. మీరు చెప్పి పైకి వెళ్ళి వచ్చండి. ఇక మెట్లు ఉన్నాయి ఇక్కడ, మెట్లు ఎక్కిసి పైకి వెళ్ళడమే. పైకి వెళ్ళి వచ్చేటప్పుడు మీరు చెప్తే మీకోసం చేసి పెడతారు. మేము ఎత్తాను, మేము ఇంకో దగ్గర ఎక్కడైనా రెస్టారెంట్ అంటే నేను చికెన్ తిన్నాను, అందుకని చూడ రైట్. ఇప్పుడు ఏదో మెట్లు ఎక్కుదాం. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. మా సెల్లో ఛార్జింగ్ అయిపోయింది, 15% ఉంది. అన్నీ 4Kలో గుద్దేస్తాను వీడియో, స్టోరేజ్ కూడా ఎక్కువైపోయింది. ఎంత తీసినందుకైనా, ఎంత ఎఫర్ట్ పెట్టినందుకైనా మీరు కొంచెం లైక్ సబ్స్క్రైబ్ మేము చేసుకోండి, లైక్ కూడా కొట్టండి. ఇంకో 10 మందికి రీచ్ అవుతుంది కొత్త వాళ్ళు. 12:30 అయింది. 12:30 అరకు ఫేమస్ కాఫీ దగ్గర ఆగాం. కాఫీ ఆర్డర్ చేసుకున్నా, ఎలా ఉంటుంది చూద్దాం. అరకు అంటే ఫేమస్ కదా కాఫీకి, తాగి చెప్తా ఒక నిమిషం. ఇవన్నీ కాఫీ ప్లాంట్స్, అదే
కాఫీ ఉంటుంది ఇక్కడ మంచిగా. నాకైతే కాఫీ నచ్చింది. ఓకే, ఇక్కడ తాగా తీసుకున్నా, బాగుంది కాఫీ అయితే, సూపర్ బాగుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళాలి, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. వాళ్ళు అరకు వ్యూ పాయింట్ దగ్గర ఆగాం. ఆగద్దనుకుంటుంటేనే 100 బ్రేక్లు అవుతున్నాయి. ఓయ్, నేను వస్తే వెళ్ళిపోతుంది ఏంటి? మీ గురువు కంప్లైంట్ చేస్తాను చూడు. మీ గురువు గారు కంప్లైంట్ చేస్తాను నాకు. మీ గురువు గారు కంప్లైంట్ చేస్తాను. వస్తే వెళ్ళిపోతుంది ఏంటి? అది 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 ఇది ఎలా చూస్తుంది? ఓ ఓ నెక్స్ట్ ఛార్జింగ్ కూడా పెట్టా, పని అయిపోయింది. ఓ పని ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ వెళ్ళాలి. ఫుడ్ కూడా బాగుంది. గ్రీన్ కలర్ లేదు. ఇక్కడ నుంచి వాటర్ డైవర్ట్ చేశాడు, ఆ పైనుంచి డైవర్ట్ చేసి పంట పొలాలకు వెళ్ళారంటే చూడండి. ఇక్కడ వచ్చేసి మన దగ్గర వాటర్ ఫాల్స్ తిరిగేది వచ్చాం. ఇక కిందకి వెళ్తే ఇంకా వ్యూ పాయింట్ అది ఇంకా బాగా కనబడుతుంది. కిందకి వెళ్దాం, కిందకి వెళ్ళి చూద్దాం. కిందకి వెళ్ళి కంటిన్యూ చేస్తా. ఇగో ఇదే అనంతగిరి వాటర్ ఫాల్, బాగానే ఉంది. మరి ఏరా ఎందుకు అంత కోపం? ఏం చేశాను రా నీకు? నీ కోతికాడు అయితే చేశాడు, ఇక అన్నాడు, నేనే గెలికాడు. తప్పులేదు, వెళ్ళి బుర్ర జిత్తది పీకాడిది. ఏడన్నాడు రాను, ఫుడ్ లేదు, ఫీడ్ చేయడం ఎలా చూస్తుంది రా బాబు? బ్లర్ అయిపోతుంది రా అంటే ఇంకా ఫోటోలు తీసి వేస్ట్, వీడియోలు తీసి వేస్ట్. బాగా పేలు జరుగుతుంది, మంచిదే. వీటి బుర్ర కొంచెం చేరచ్చు కదా, లేదంటే కొంచెం వీటి బుర్ర క్లీన్ చేయొచ్చు కదా. ఎక్కువ దరిద్రం ఎక్కువైపోయింది వీటి బుర్రలో. బండి ఇక్కడ ఆపి ఇంకో మా బాస్తో మాట్లాడుతున్నాను. మాట్లాడుతుంటే మంచి వాటర్ సౌండ్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఉంది చూడండి. ఇక ఇక్కడ కూడా ఉంది, అక్కడ కూడా ఉంది. ఇదే దేవరపల్లి వరకు వెళ్తాయట వాటర్. అక్కడ వెళ్తుంది. అంతలా రచ్చ చేసి వదిలేసాం. అలాగే సార్లు కూడా బాచారు అనుకో, అది వేరే విషయం. అలాగే చదువు కూడా కొంచెం నేర్చుకున్నాం, మరీ ఎక్కువ నేర్చుకోలేదు, కొంచెం నేర్చుకున్నాం. కానీ బీభత్సంగా ఎంజాయ్ చేశాను. అదే డే స్కాలర్ అయితే ఎంత ఎంజాయ్ చేసి ఉన్నాం కదా.
అయిపోయింది. మొత్తం ఇప్పుడు 550 కిలోమీటర్లు తిరిగాం మొత్తం. ఇప్పుడు ఈ పెట్రోల్ బంక్ వరకు వచ్చే వరకు ఇక ఇప్పుడు వరకు. ఇంకా నేను ఇంటికి వెళ్ళడానికి ఒక 30 కిలోమీటర్స్ అయినా రఫ్గా ఉంటుంది. 30 కిలోమీటర్స్ కాబట్టి ఇంకో 2 లీటర్లు పెట్రోల్ కొట్టించుకొని ఇంక స్టార్ట్ అవ్వడమే. పెట్రోల్కి అయితే 1500, ఇంకా అదొక 330. ఇప్పుడేమో అంటే మా ఇంటికి వరకు కాబట్టి లెక్కేస్తే ఇది 1 లీటర్ వేసుకుందాం అంతే. 440 మొత్తం అంటే 1940 రూపాయలు పెట్రోల్కి. అరకు ట్రిప్ మొత్తానికి సరిపోయింది నాకు. నేను అంటే విజయనగరం రావాలి, విజయనగరం నుంచి వైజాగ్ వెళ్ళి వాడిని తీసుకుని అరకు వెళ్ళా, మళ్ళీ అరకు మళ్ళీ అంటే వైజాగ్లో దింపి నేను మళ్ళీ విజయనగరం వెళ్తున్నా. ఈ బండి మాత్రం ఈరోజు ఆఫ్ రోడ్, హైవే, విలేజ్ రోడ్డు, ఘాటి మొత్తం అన్నీ తిరిగిస్తుంది దీని మీద. ఇదే కానీ ముందు లేకపోతే చాలా కష్టం అయిపోతుంది. ఇంక ఈ బండి ప్లేస్ ఇంకే బండి ఉన్నా ఆ పై కొండల మీద అసలు లాగే సీనే లేదు. నాకు ఇష్టమైన దుర్గమ్మ టెంపుల్ వచ్చేదా అంటే వైజాగ్ టు విజయనగరం వచ్చే దారిలో ఉంటుంది ఈ గుడి. విజయనగరం టు హైవే వెళ్తే అటు ఇచ్చాడు ఉంటుంది అనమాట. అంతే. ఇక్కడతో అయితే నేను ఇంక మీకు ఏ వ్యూ పాయింట్లు చూపించడానికి గేట్లేవు, ఇంకా గుళ్ళు ఇంకేట్లేవు, మొత్తం అన్నీ అయిపోయాయి ఇంకా అంతే. ఈ వీడియో ఎండ్ చేసే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా పాత వాళ్ళు అందరూ కంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో 4 పంపించి ఆయన కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అంతే. ఈ ట్రిప్కి ఇంకెంత మళ్ళీ కలుద్దాం. ఓకే, ఉంటాం మరి. టేక్ కేర్, బాయ్.